నమస్తే, వెల్కమ్ టు ఆద్య టీవీ. నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సినీ పరిశోధకులు ఇమ్మంది రామారావు గారు. నమస్తే అండి. నమస్తే. రామారావు గారు, జూనియర్ ఎన్టీఆర్ గారి నెక్స్ట్ సినిమా ప్రశాంత్ నీల్తో అంటూ వార్తలు వస్తున్నాయి, వచ్చాయి ఆల్రెడీ. కాకపోతే రీసెంట్గా ప్రశాంత్ నీల్తో కాదు, కొరటాల శివతోనే నెక్స్ట్ సినిమా అంటూ కూడా ఇంకొక వార్త వైరల్ అవుతోంది. ఏది నిజం? అంటే చిన్న కరెక్షన్ ఉంది. జూనియర్ ఎన్టీఆర్ సినిమా కొరటాల శివతోనే యాక్చువల్గా. అయితే ఆచార్య సినిమా ఎప్పుడైతే సినిమా మార్కెట్ దగ్గర పల్టీ కొట్టిందో జూనియర్ ఎన్టీఆర్ ఆలోచనలో పడ్డాడు. ఆలోచన పడి సరే కొరటాల సినిమా కొంచెం గ్యాప్ ఇద్దాము, ప్రశాంత్ నీల్తోనే సినిమా చేద్దామని ప్రశాంత్ నీల్తోనే టోరీ చర్చల్లో కూర్చున్నాడు. టోరీ చర్చల్లో కూర్చుంటే ఎందుకో తెలుగు ప్రేక్షకులు కనెక్ట్ అయ్యేటువంటి కథ దొరకటం లేదు. సంవత్సరం అంతా కూర్చున్నాడు, సంవత్సరం అంతా వేస్ట్ అయింది. ఈలోగా కొరటాల శివకి మామూలుగా యాదృచ్ఛికంగా చెప్పాడు, మంచి కథ తయారు చేసుకోవయ్యా, మరి ఈ సినిమా నీకు ఆచార్య సినిమా కథలకి కదా సినిమా ఫెయిల్ అయింది, మంచి కథ ఉంటే మనం చేద్దాం అన్నారు. కొరటాల శివ ఈలోగా చాలా మంచి 1-2 కథలు చూపిస్తే నచ్చలేదు. ఎట్టకేలకు కొరటాల మంచి కథకుడు కదా, మంచి సక్సెస్ఫుల్ డైరెక్టర్. ఆయన తాలూకు దురదృష్టవశాత్తు ఇలాగైంది కానీ లేకపోతే మంచి డైరెక్టర్. కానీ జనరల్ గా ప్రతి ఒక్కరికి ఆటుపోటములు ఉంటాయి. ఓకే, ఎంత మంచి డైరెక్టర్, ఎంత పెద్ద డైరెక్టర్ అన్నా ఎక్కడో చోట ఫ్లాప్ పడుతుంది. సో ఒక్క సినిమా ఫ్లాప్ పడినంత మాత్రాన వాళ్ళు ఇంకెందుకు పనికిరానట్టో లేకపోతే వాళ్ళు ఏమీ చేయలేనట్టో కాదు కదా. అవునమ్మా, ఇండస్ట్రీలో ఎందుకు అంత ఇండస్ట్రీ అంతమ్మా. ఇండస్ట్రీ మీకు అరికాలకు సేవలు చేస్తారు. అంటే అవసరం అయిందంటే మీ నీడకి పూజలు చేస్తారన్నమాట. అవసరం లేదనుకుంటే మీరు ప్రత్యక్షంగా కనిపించినా సరే మిమ్మల్ని ఎంత ఆమడు దూరంలో ఉంచుతారన్నమాట. వాళ్ళతో మీకు సంబంధం లేకపోయినా సరే మీకు దరిదాపులు రానివ్వరు. ఫర్ ఎగ్జాంపుల్ సావిత్రమ్మే, ఆవిడ సావిత్రి గారు మంచి మార్కెట్లో ఉన్నప్పుడు ఎంతమంది వచ్చేవారు, మొత్తం ఒక 50 మందిలాగా వచ్చి దర్శనం చేసుకెళ్ళిపోయేవారు, రకరకాల గిఫ్ట్లు ఇచ్చి. ఆవిడకి అసలు లెక్క ఉండేది కాదు, జమ ఉండేది కాదు ఈ శ్రేయోభిలాషులకి. అటువంటి సావిత్రిని ఎవరైనా పలకరించారా? సంవత్సరం ఒకరైనా వెళ్ళి ఆవిడ కష్టసుఖాలు తెలుసుకున్నారా? సినిమా ఫీల్డ్ అంతే అమ్మా, నైజం అట్లాంటిది. బాగుంటే బ్రహ్మాండంగా చూస్తారు. చిత్తూరు వి నాగయ్య గారికేమో కనకాభిషేకాలు జరిగినాయి. తర్వాత చిత్తూరు వి నాగయ్యకి 400-500 రూపాయలు ఇచ్చేవారు రోజుకి. చెప్పలేము, సినిమా ఫీల్డ్ అలాంటిది. రాజనాడ పేరు మోసిన విలను. ఇటు కాంతారావు కానీ అటు ఎన్టీ రామారావు కానీ రాజనాడ విలనంగా చేశారంటే కత్తి యుద్ధంలో కానీ ముష్టి యుద్ధంలో కానీ పెద్ద పేరు పడినవాడు. అటువంటి కాంతారావుకి వేళ్ళు తీసి కాళ్ళు తీసి రిపీట్ అటువంటి రాజనాడ గారికి వేలు తీసి కాళ్ళు తీసి కళ్ళు కనిపించకుండా చివరకు దిక్కుమాలని చావు చచ్చిపోయినాడు. ఇది సినిమా ఇండస్ట్రీ. అర్థమైందా? మనకి సినిమా ఇండస్ట్రీలో ఎటువంటి పరిణామాలు ఉంటాయంటే నిజంగా ఎంత ఘాటు ప్రేమయో అని పాట ఎన్టీ రామారావు పాడుతాడు పాతాళ భైరవిలో. ఎవరి కోసం పాడతాడు? మాలతి కోసం పాడతాడు. అటువంటి మాలతి గారు ఏమయ్యారు? మాలతి గారికి రేఖ పుష్పవల్లికి రేఖ మాలతి గారు అంటే మంచి ఇంట్రెస్ట్. మాలతి గారు పుష్పవల్లి ఏవైనా సహాయం చేస్తుందేమో అని వెతుక్కుంటూ వెళ్తే ఇంతలో రేఖ వచ్చింది. రేఖ వచ్చిన తర్వాత ఈవిడ మామూలుగా మాసిపోయిన బట్టలతో చింపిరి జిత్తుతో కనిపించేసరికి ఏమిటమ్మా నువ్వు ఎవరావిడ? మద్రాసు నుంచి వచ్చింది. తర్వాత నెమ్మదిగా చెప్దాం అనుకుంది, పుష్పవల్లి మద్రాసు నుంచి వచ్చింది అని చెప్పింది అన్నమాట. బాగా ఇదోటి నాకు ఎక్కువైపోతుంది, పంపిస్తానులేమ్మా, ముందు పంపించేసేయి అని చెప్పింది. వెళ్ళిపోయింది. ఏమిటి అంత రోజు కోపం ఎక్కువైపోతుంది. ఆవిడ ఎవరనుకుంటున్నావు నువ్వు? నువ్వు బాగా ఫేవరెట్గా పాటలు పాడతావు కదా మాలతి. అనేసరికి గుండె నీరైపోయి రేఖ
కారు తీసుకొని బొంబాయి మహానగరం అంతా తిరిగినా సరే ఎక్కడ కనిపిస్తుంది, ఎక్కడో వెళ్ళిపోయి ఉంటుందన్నమాట. అంటే ఇటువంటి జీవితాలు ఎన్ని ఉంటాయి? కారణం ఏంటంటే అశ్రద్ధకు లోనైన వాళ్ళ తాలూకు బ్రతుకులు ఎలా మారిపోతాయి అన్నమాట. అందువల్ల మరి ఎవరైనా సరే కొరటాల శివని అశ్రద్ధగా చూశాడంటే తప్పే ఉంది, సినిమా ఫీల్డే అలాంటిది. మళ్ళీ కథ రాశాడు, ఒప్పించాడు, మెప్పించాడు, తారక్ గారికి నచ్చింది, సరే ఈ కథ మనం మొదలు పెడతా ఉన్నారు, మొదలు పెట్టే ప్రయత్నంలో ఉన్నారు. అది ఇప్పుడు కేజీఎఫ్ సినిమాతో ఒక్కసారిగా లైమ్ లైట్లోకి వచ్చేసారు ప్రశాంత్ నీల్ గారు, రైట్? సో అది తెలుగు వాళ్ళను కూడా మెప్పించింది, ఒప్పించింది. మరి జూనియర్ ఎన్టీఆర్ గారిని ఇంకొక కథతో మెప్పించలేరా, ఒప్పించలేరా? అంటే ఆయన కథ అది ఎలాంటిదంటే అయితే హిట్టు లేకపోతే ఫట్టమ్మ ప్రశాంత్ నీల్ది. మనకి ఇప్పుడు తారక్కి 2 ప్రమాదాలు ఉన్నాయి. ఎందుకంటే టూ సాఫిస్టికేటెడ్ స్టోరీ, దాన్ని ఏమంటారంటే క్రియేటివిటీ ఉన్న స్టోరీ ఏమైనా సక్సెస్ అయితే అవ్వకపోతే, అలాగే మల్టీ స్టారర్ పిక్చర్ కూడా కష్టం. అప్పుడు రామ్ చరణ్ కానీ లేకపోతే ప్రభాస్తో కానీ లేకపోతే అర్జున్తో కానీ సినిమా చేసినట్టయితే ఏమవుతుందంటే, ఇప్పుడు అటు రామ్ చరణ్తో సినిమా తీశాడు, ఇప్పుడు ఏమనిపించుకున్నాడు, రామ్ చరణ్ వల్లే సినిమా ఆడింది అనిపించుకున్నాడా, బెస్ట్ యాక్టర్గా రామ్ చరణ్ వచ్చాడు. ఇట్లాంటి అవస్థలన్నీ ఎందుకు పడాలి? అలాగే చిరంజీవి గారు కూడా మల్టీ స్టారర్ చేశారు. అంటే రవితేజ బాగా యాక్ట్ చేయడం వలన చిరంజీవిని ఏమంటున్నారు, రవిచరణ్ వల్ల సినిమా ఆడింది అంటున్నారు. అయితే మల్టీ స్టారర్ పిక్చర్లో ఈ ప్రమాదం ఉంది. అందుకు మంచి కథను ఎంపిక చేసుకొని క్రెడిట్ మొత్తం ఆయన కొట్టేలాగా ప్లాన్ చేస్తున్నాడు అన్నమాట. పైగా సోలో అంటే ఆయన ఒక్కరే మనం చూసినట్లయితే జూనియర్ ఎన్టీఆర్ కూడా ఇప్పుడు ఒక హిట్ కావాల్సిన అవసరం ఉంది, రైట్? ఈ మధ్యకాలంలో ఆయన సినిమా ఏమీ రిలీజ్ అవ్వలేదు కూడా. సో ఫ్యాన్స్ అందరూ చాలా ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు. అండ్ కుటుంబంలో విషాదాలు ఒకటి. సో అలాంటప్పుడు ఇంకా తన అభిమాన హీరోని తెర మీద చూసుకోవాలి అనుకుంటారు. సో ఆచితూచి అడుగులేయాలేమో. ఇప్పట్లో మాత్రం సోలో హిట్ కావాలి. తను ఒక్కడే ఆ సినిమాని ఒక సూపర్ హిట్ సినిమాగా చేసినట్టయితే ఆయన అభిమానుల తాలూకు కోరిక కూడా తీరుతుందన్నమాట. అంతేగాని మల్టీ స్టారర్ చేయడంలో అంతా ఎందుకు చికాకు, అంత ఇబ్బందులు, కాస్త బడ్జెట్ పెరిగిపోవడం, సినిమా ఫెయిల్ అయితే నీ వల్లనే ఫెయిల్ అయింది అనిపించుకోవడం, ఇన్ని ప్రమాదాలు ఉన్నాయమ్మా. ఎలాంటి కథతో రాబోతున్నారు అనుకోవచ్చు వీళ్ళిద్దరు? ఏదమ్మా ఎలాంటి కథతో వీళ్ళిద్దరూ రాబోతున్నారు? డెఫినెట్గా మంచి కథ. ఎందుకంటే కొరటాల శివ మంచి కథకుడు. మరి చూడండి, ఎవరైనా సరే శ్రీమంతుడు లాంటి కథ అందించే వాళ్ళు ఉంటారా? అలాగే మిర్చి కూడా కొరటాల శివ అనుకుంటా కదా డైరెక్టరు. అంటే ఇవన్నీ కథల్లో ఒక పర్ఫెక్షన్ ఉంటుంది, కథల్లో నవరసాల సమాహారం ఉంటుంది. కనుక కొరటాల శివ కథని, కొరటాల శివ ఈజ్ ఫ్రమ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. అంటే దాసరి నారాయణ గారు కూడా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చేటువంటి రచయితలకి కామన్ మ్యాన్ తాలూకు ఐడియాలజీ ఉంటుంది. కామన్ మ్యాన్ తాలూకు ఐడియాలజీ సినిమా చూసే ప్రేక్షకులకి కనెక్ట్ అవుద్ది. అప్పుడే సినిమా హిట్ అవుద్ది అన్నమాట. మనం ఏమనుకుంటున్నాం అదే తెర మీద కనిపించింది అనుకోండి, కరెక్ట్గా ఎలాగ అనుకున్నాం అలాగే చేశాడు, సూపర్ హిట్ అంటన్నమాట. మనం ఆ భావాలకి ఏమాత్రం వ్యతిరేకంగా ఉన్నా ఏం చేస్తారు వాళ్ళకి ఏమి మెంటలా అనుకుంటామాట. అట్లాంటి కథ చాలా బాగా నడిపించిన వ్యక్తి కొరటాల శివ అనిపించుకునే వ్యక్తి మాట. థ్యాంక్ యూ.